గీలెన్ని మాలస్కని రొట్టెలు చేసుకున్నారనుకుంటారు కదా! గివి రొట్టెలు కాదు సత్తు పరాటా. మన తాన ఎక్కువ తినరు గానీ బీహార్ రాష్ట్రం తానైతే సత్తు పరాటా, లిట్టి చోఖా బగ్గంటే బగ్గ ఫేమస్ అన్నట్టు. ఇగ మన ఇంట్లో చేసుకుందాం పాండ్రి మంచిగా గోధుమ పిండిని చపాతీ పిండి లెక్క గట్టిగా తడిపి పక్కన పెట్టుకోవాలి. ఇక గిన్నెల సన్నగా గుసుకున్న ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కల్యమాకు అట్లనే నలుచుకున్న జీలకర్ర, ఓమ అవి ఏసేసుకొని ఒక చెంచాడంత అల్లం ఎల్లిగడ్డ, టేస్ట్‌కి తగ్గట్టు ఉప్పు, ఒక 2 చెంచాలంత నిమ్మరసం ఏసేసుకుంటే పుల్ల పుల్లగా మంచిగుంటది. ఇది కలుపుకున్న కింద కారం ఏసుకుందాం. కారం మనము అమ్మమ్మ అండ్ కో పేరుకు తగ్గట్టు చాలా మంచిగుంటది. ఇన్‌స్టాగ్రామ్‌లో చూసి వాట్సాప్‌లో ఆర్డర్ పెట్టామన్నట్టు రంగు, రుచి, కారం పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ ఉంది. ఈ సత్తుపిండి మనకు దొరకుడు జర కష్టమే కానీ వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉంది. వీళ్ళు చేసేటియన్నీ నేచురల్ ఇంగ్రీడియెంట్స్ అంతా చిన్న చిన్న బ్యాచ్‌లలో ఆర్డర్ బేస్ పైన చేస్తారు కాబట్టి మనకి ఎప్పటికప్పుడు ఫ్రెష్‌గా పంపిస్తారు. ఈ సత్తుపిండి ఏదైతే ఉందో చాలా ప్రోటీన్ ఉంటదన్నట్టు. మనం పరాటా, లిట్టి చోఖానే కాదు మంచిగా షర్బత్ లెక్క కూడా చేసుకోవచ్చు. నేను కావాలంటే ఆ వీడియో ఎప్పుడన్నా పెడతా తీయుర్రి గానీ జిమ్ చేసేటోళ్ళు కూడా తినొచ్చు. ఎందుకంటే ఫుల్ ఇన్ ప్రోటీన్ ఉంటది. మంచిగా రొట్టెలు పరాటాల్లాగా ఏసేసుకొని నెయ్యో, బటరో, నూనెనేసుకొని కాల్చుకుంటే చానా మంచిగుంటది. పైన వాట్సాప్ నంబర్ ఇస్తున్నా కదా! ఆర్డర్ పెట్టుకుంటా అంటే పెట్టుకోర్రి.